నమస్కారం రఘురామకృష్ణరాజు గారు. నమస్తే అండి గారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్కి వెళ్ళే ముందు గతంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది సార్. అది అంటే మీ పైన 1 టైం కాదు 4 టైమ్స్ మర్డర్ అటెంప్ట్ జరిగినట్టుగా తెలిసింది. అది నిజమేనండి? 100కి 100 మీరు అంజి నేను రఘురామకృష్ణరాజు అన్నది అంత నిజం, ఇది అంత నిజం. ఓకే ఓకే 4 టైమ్స్. ఫస్ట్ అయితే ఇదే, అంటే నన్ను అరెస్ట్ చేయడానికి ముందు 21 May 14 అరెస్ట్ చేశాడు కదా, దానికి ముందు అక్కడ ఒక ఎస్పీ గారు ఒక ఆయన ఉన్నాడు, నారాయణ నాయక్ అని. నాకు తెలిసింది ఏంటంటే రిలయబుల్గా నారాయణ నాయక్ని నన్ను హైదరాబాద్ నుంచి చేసుకురామన్నాడు. సో ఈ డిడ్ నాట్ అగ్రీ. అంత ఈ సెక్షన్లకి అరెస్ట్ చేసి అంత ఇది లేదని ఈ డిడ్ నాట్ అగ్రీ అనేది నాకున్న మోస్ట్ రిలయబుల్ న్యూస్ అది. సో ఆ తర్వాత అదే అఫ్కోర్స్ అప్పుడు చంపాలన్నది కాదు, అరెస్ట్ అని భయపెట్టి నన్ను మాట్లాడకుండా చేయనివ్వటం కోసం. సరే ఇంకా తర్వాత మరి ఏదో డిస్క్వాలిఫై చేయాలని ట్రై చేశాడు. ఎంటు ముఖ్యం తీసి పడేసేవాడిని, ఏం పీకలేకపోయారు. ఇంకా తర్వాత ఫ్రస్ట్రేషన్లో నన్ను తీసుకెళ్ళి జైల్లో ఇంకో 2 రోజులు ఉంటే కడ తెచ్చేవారు. అసలు కొడితేనే పోదాం అనుకున్నారు. అది ఒక మేజర్ అటెంప్ట్. ఆ తర్వాత హైదరాబాద్లో అప్పుడు ఇక్కడ ఆ తర్వాత ముందు జరిగినప్పుడు స్టీఫెన్ లేడు ఇక్కడ, తర్వాత స్టీఫెన్ వచ్చాడు ఇక్కడ ఎస్పీగా. వాళ్ళిద్దరికీ సమ్ క్రిస్టియన్ కనెక్షన్ అండ్ సమ్ అదర్ కనెక్షన్. సో అతను కోఆపరేట్ చేసి పోలీస్ గెటప్లో రియల్ ఐడియే, ఆ పోలీసులు రారు, ఐడితో వచ్చి వేరే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఓకే అలాగా మాజీ నక్సలైట్లను పెట్టారు. అది నాకు 2 hours ముందు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఢిల్లీ. ఆ వ్యక్తి ఎవడైతే రామకృష్ణారెడ్డి అని ఒక ఏఎస్ఐ నా గేట్ దగ్గర ఆ కాపలా ఉన్నాడో, ఆ ఏఎస్ఐని మావాడు ఫోటో తీశాడు. అది వెంటనే నేను ఢిల్లీ వెళ్ళటం ఏబిఎన్లో లైవ్ ఇచ్చా. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపెట్టాను. ఓకే. సో వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు, ఈడు ఎలా దొరికేసాడని. ఆ తర్వాత ఏదో దొంగ రిపోర్ట్ ఒకటి నేను ఢిల్లీ నుంచి కూడా పార్లమెంట్ నుంచి రాస్తే, ఏదో ఎక్కడో 2 కిలోమీటర్లు ఒక డైరెక్షన్లో ఉన్న కొడాలి నాని, ఇంకో 2 కిలోమీటర్ల అవతల ఉన్న ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాళ్ళ ప్రొటెక్షన్ గురించి మా వాళ్ళు చూసుకుంటున్నారంట. వాళ్ళిద్దరూ ఎక్కడో ఉన్న వాళ్ళు ప్రొటెక్షన్ నా కొంప బయట కూర్చుని లంజాడు చూస్తున్నారు. ఆడ ఇచ్చిన రీజన్ అది. ఓకే. కొడాలి నానిని చూడాలంటే కొడాలి నాని కొంప దగ్గర ఉండాలి, ఉమ్మారెడ్డిని చూడాలంటే ఉమ్మారెడ్డి కొంప దగ్గర ఉండాలి. ఆ 2 కొడాలి నాని 4-5 కిలోమీటర్ల అవతల, ఉమ్మారెడ్డి 2 కిలోమీటర్ల అవతల. ఈడు కాపలా కాసింది నా గేటు దగ్గర. ఏం చేయాలి వీళ్ళని? ఆ స్కెచ్ దొరికారు, మిస్ అయ్యా. ఆ తర్వాత ప్రధాని వచ్చినప్పుడు నేను రైల్లో వెళ్ళాలి. ఆ రైల్లో ఒక సెంట్రల్ మినిస్టరు, ఆ సెంట్రల్ మినిస్టర్ని నువ్వు రైల్లో రావద్దు. ముందు నాకు రైల్వే వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే, ఒరిజినల్గా నేను కిషన్ రెడ్డి అదే భోగి. ఆ తర్వాత నేను స్పెషల్ భోగి కూడా పెట్టుకున్నాను. నా సిఆర్పిఎఫ్ ఎనమనుగురిని ఎక్స్ట్రా ఇచ్చారు, స్పెషల్ భోగి పెట్టుకున్నా. ముందు భోగి ఉన్నప్పుడు ఆ భోగిలో నేను ఆ సెంట్రల్ మినిస్టరు, బీజేపీ సెంట్రల్ మినిస్టరు ఒక భోగిలో ఉండకుండా చూడమని అడిగాడు జగన్. అది జిఎం ఒప్పుకోవాలి. తర్వాత నాకు రైల్వే ద్వారానే తెలిసింది. అది దెర్ వాస్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ యువర్ ఎంపీ, ఒప్పుకోవాలి. ఆ కేంద్ర మంత్రికి ఫ్లైట్ అరేంజ్ చేశారు. అతను ఫ్లైట్లో వెళ్ళాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ లింగంపల్లిలో ట్రైన్ ఎక్కి ఈ కుట్రంతా నాకు తెలిసి, ఎప్పుడైతే ఆ కేంద్ర మంత్రి ఈ రైలు ఎక్కట్లేదని తెలిసిందో, నాకు వచ్చిన సమాచారానికి దీనికి మ్యాచ్ అయింది. ఆ కేంద్ర మంత్రి రావట్లేదు, ఆ కేంద్ర మంత్రి ఫ్లైట్లో వెళ్తున్నాడు, నిన్ను తీయటానికి స్కెచ్ చేశారని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే కేంద్ర మంత్రి రావట్లేదో నేను దిపా. అప్పుడు కొంతమంది సత్తెనపల్లి దగ్గర కొంతమంది గుండాలతో దొమ్మిలాగా క్రియేట్ చేసి నన్ను
ఓం నమ శివాయ చేయాలనుకున్నాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఆ రైలు ఎక్కలేదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ మోడీ గారు అక్కడ ఫ్లై అయిన వెంటనే నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక టీంని పెట్టాడు. నరేందర్ రెడ్డి అని ఒక ఏసీపీ గాడు అక్కడ రాసుకెళ్ళాడు, ఇంకొక హెడ్ కానిస్టేబుల్ గాడు ఒకడు. హెడ్ కానిస్టేబుల్ దొరికాడు మా వాళ్ళకి. నాకు లోక్సభ స్పీకర్ నుంచి ముందు రోజు నైట్ ఫోన్ వచ్చింది, నువ్వు ఆ ప్రియం ప్రోగ్రామ్కి వెళ్ళకు, హైదరాబాద్లో కూడా ఉండకు, ఢిల్లీకి వచ్చాయని. నేను రాత్రి 1 గంటకి మార్నింగ్ ఫ్లైట్ పెట్టుకున్నా, 9 o'clock ఫ్లైట్. సో 7:45కి నేను బయలుదేరి వెళ్తూ ఉంటే సరిగ్గా మా సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆ కానిస్టేబుల్ కానీ పట్టుకొచ్చారు. ఎవడో చెప్పడం, చివరికి ఏదో కానిస్టేబుల్ని ఆంధ్ర ఇంటెలిజెన్స్ నుంచి అన్నాడు. ఎందుకు వచ్చింది ఆంధ్ర ఇంటెలిజెన్స్ అనేది అంటున్నాడు కదా, ఐడి చూపెట్టరంటే లేదంటున్నాడు. పోలీస్ స్టేషన్లో అప్పచెప్పామన్నా. మా వాళ్ళు వెళ్ళి సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే సిఆర్పిఎఫ్ వాళ్ళని ఉంగరం కొట్టేశారని వాళ్ళు ఆడి దగ్గర ఏ ఉంగరం లేదు కాబట్టి ఎలాగో లేదు కాబట్టి కొట్టేశారని. నేనేదో వాళ్ళని నేను మా అబ్బాయి అని కొట్టేమని ఏదో అసలు నేను చూశాడు మొహం అంతే. ఈ కేసీఆర్ గారి కొడుకు అక్కడ సీఎం రాజశేఖర రెడ్డి కొడుకు వీళ్ళు మాట్లాడేసుకున్నాయి. రివర్స్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు రివర్స్లో ఆ కానిస్టేబుల్ గారు ఇచ్చింది మా మీద కంప్లైంట్, నన్ను నా సన్ని సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద పెడితే నాకు ఇక్కడ స్టే రాకపోతే ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నాను. ఓకే. నెక్స్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ఏదో చేయాలని. మీకు తెలిసే ఈ 4? నాకు తెలిసి క్లియర్గా ఈ 4 పక్కా. తెలియకుండా ఇంకెన్ని ఉండాలి? అయితే తెలియకుండా ఉండొచ్చు. ఈ పక్కాగా తెలిసినవి విచ్ ఈస్ కన్ఫర్మ్డ్. ఓకే. రూమర్ కాదు, విత్ టోటల్ ఫుల్ ప్రూఫ్. ఓకే. అంత దారుణంగా. ఎందుకంటే పోరాడింది నేను ఒక్కనే ఫస్ట్ 2 years. మీరు ఎవరన్నా చూసారా? అపోజిషన్ పార్టీలు లేవు, ఒక ఇండివిజువల్గానే ఎవరు లేడు. పార్టీ అయినా అపోజిషన్ అయినా నేను ఒక్కనే 2 years. తర్వాత కరోనా అయిన తర్వాత బాబు గారు బాగా యాక్టివ్ అయ్యారు, చివరిలో కళ్యాణ్ గారు యాక్టివ్ అయ్యాడు. బట్ ఫస్ట్ 2 years లిటరల్గా 2 years కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అవును 2 years నేను సోలో అంటున్నా. ఓకే, రైట్. ఓకే. వీళ్ళు తర్వాత కలిశారు, యాడ్ అయ్యారు, తర్వాత అందరూ యాడ్ అయ్యారు. అవును. ఇకపోతే సార్, ఇప్పుడు ఒక పిక్ గట్టిగా వైరల్ అవుతుంది సార్, సిసోడియా గారిది. ఇప్పుడే పెట్టారు నాకు. అవును, అది. కానీ మీకు మంత్రి పదవి రాకపోవటమే మంచిది అనిపిస్తుందా మీకు? ఆ పిక్ చూసిన తర్వాత ఎందుకంటే ఆ ప్లేస్లో మీరు అట్లా ఉండరు అనుకుంటా, మీ నేచర్ అలాంటిది కాదు. అంటే ఆ పిక్ చూసిన తర్వాత నేను మంత్రిని అయ్యి ఉంటే ఇలాంటి పిక్లు వచ్చి కాదు. ఓకే. చొక్కా పట్టుకుంటుండే whoever is on the other side. After all, revenue secretary, who is he? It's too small a fellow. మినిస్టర్లని 5 మంత్రులు ఎదురుగుండా కూర్చోబెట్టి వాళ్ళు ఇలా కూర్చున్నా అంటే అటువంటి సీను ఉత్పన్నం అయ్యి ఉండేది కాదు నేనుంటే. కానీ ఆ పిక్ సార్ ఎంత దారుణంగా వైరల్ చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళకి ఆయుధం దొరికింది. మంత్రులందరూ పప్పెట్లనా లేకపోతే అంతేగా మిమ్మల్ని మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ చేతకాని వాళ్ళ కిందే పోస్టులో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు కూడా వచ్చి ఉంటాయి. నాకు 5-6 పెట్టారు. మరి అది ఏది కొద్దిసేపట్లోనే, ఏదో 5 నిమిషాల్లో అది. సో ఇది తెలియాలండి. ఎక్కడ లోపం జరుగుతుంది సార్ ఇది? ఎందుకంటే మంత్రికి ఉన్న విలువ తెలియాలి. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటో మంత్రికి తెలియాలి. ఓకే, ఇంటర్ హ్యూమన్ రిలేషన్షిప్ అందరికీ అవసరమే. బట్ ఒక డిఎస్పి ఎస్పీ ఎదురుగుండా అలా కూర్చోగల, ఒక ఎస్పీ డీజీపీ ఎదురుగుండా అలా, ఒక ఐజీకి అయినా సరే డీజీపీ ఎదురుగుండా అలా కూర్చోగల. అలాంటి ఫోటోలు ఎప్పుడు చూసారా డ్యూటీలో ఉన్నప్పుడు? ఏదో సాయంత్రం వాళ్ళు ఏదో చేసుకుంటారో మందు కొట్టుకుంటారో అది వేరే విషయం. సిసోడియాతో ఫ్రీగా కూర్చోవచ్చు సాయంత్రం వీళ్ళు. బట్
అఫీషియల్గా మీటింగ్ జరుగుతూ ఉంటే పైగా నారాయణ అంత సీనియర్ అలాగా హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఉన్నారు అక్కడ, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఉండగా రామనాయుడు గారు ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్, మా రామనాయుడు టూ మచ్ అది అన్టాలరబుల్. ఐ థింక్ సమ్ యాక్షన్ వుడ్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ట్. ఇప్పుడు బాబు గారు నన్ను పాత వ్యక్తిని చూస్తారు అని చెప్పేసి పదే అంటున్నారండి. డెఫినెట్గా నా ఉద్దేశం యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. వీళ్ళు కూడా స్పేర్ చేయకూడదు, మా మంత్రులు కూడా. కరెక్ట్. ఆడు బుద్ధి లేక కూర్చున్నాడు అనుకోండి, వీళ్ళు హౌ కెన్ దే టాలరేట్? ఇన్కరెక్ట్ అది, అమ్మో టూ మచ్ అది. పైగా అతను కూర్చుని కాలు మీద కాలు వేసుకున్నా కనపడేది కాదు, ఇటు పక్కొచ్చి కూర్చున్నాడు కనపడేలాగా. తప్పది. నేనుండే ఆ గ్రూప్లో ఆ ఫోటో అనేది ఉండేది కాదు. ఓకే, రైట్. సిట్ ప్రాపర్లీ అని చెప్పేవాడు. హూఎవర్ ఇట్ ఈస్, రైట్, దే ఆర్ నాట్ అబౌవ్ మినిస్టర్, దే ఆర్ ఫార్ బిలో. ఈవెన్ సిఎస్ ఈస్ బిలో మినిస్టర్. సరే, మంత్రికి మంత్రి విలువ తెలియనప్పుడు మనం ఏం చేయలేము అనుకోండి. ఒక ఎమ్మెల్యేగానే నేను సహించను, ఓకే, మంత్రి అయి ఉంటే గోప కొట్టుకోండి. అంత తక్కువ అలాంటి విషయాల్లో నేను నాట్ లైక్. బట్ ఐ డోంట్ థింక్ అవర్ సీఎం వుడ్ టాలరేట్. కానీ సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఫస్ట్ డేనే మొత్తం వీటన్నిటిని కంట్రోల్లో తెచ్చుకున్నారు కదా. మరి ఇది ఎక్కువ ఎక్స్ట్రీమ్. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రీమ్ ఏంటి, కొడేస్తాడు ఆఫీసర్లని. ఇక్కడ ఆఫీసర్ ఎక్స్ట్రీమ్, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రీమ్. చీఫ్ సెక్రటరీలనే కొట్టేసి బ్యాచ్ అతను. అతని దగ్గర గడగలాడిపోయేవారు. బట్ ఎక్స్ట్రీమ్ అదే. ఇక్కడ ఇంకా ఈ లీనియస్ అనేది ఈయన దగ్గర అసలు అలాంటి సీను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే అసలు కొరికి చంపేసేవాడు. కొరికి చంపేడు సమస్య లేదు. ఓకే, ఐపీఎస్ ఆఫీసర్ల పైన వేటు పడింది సార్. అవును, చాలా చాలా సంతోషకరమైన వార్త. చాలా ఆలస్యమైంది. అసలు ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కంపల్సరీగా చేయాలి. ఆఫీసర్ ఉంటే ఆఫీసర్ని సస్పెండ్ చేయటం అనేది స్టాట్యూటరీ, ఇట్స్ మ్యాండేటరీ. రైట్. ఇన్నాళ్ళు చేయబడటం దురదృష్టం. ఇప్పటికైనా మరి ఈ ఐపీఎస్ల మీద చర్యలు తీసుకుంటాం మోస్ట్ వెల్కమింగ్. దాంట్లో మీకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సునీల్ కుమార్, సీతారామన్. రెండిట్లో కామన్గా ఉన్నారు. కరెక్ట్. ఆయన ఇందుగాలడు అందు లేడని సందేహం వల్ల అన్నట్టు ఉంటాడు అన్నిట్లో. మంచి మూవ్. నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఇది అయిపోయింది, ఏది నెక్స్ట్ స్టెప్? డెఫినెట్గా వాళ్ళందరికీ శిక్ష పడాలి. అదే సస్పెన్షను, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషను, శిక్ష పడాలి. నాకు తెలిసి సరే నన్నంటే చాలా అతి దారుణంగా హింసించారు, రిపోర్ట్లన్నీ ఉన్నాయి. ఈవెన్ ఆ కాదంబరి జత్వా అనే ఇష్యూలో ఐ హ్యావ్ రిలయబుల్లీ కమ్ టు నో, అమ్మాయిని నేకెడ్గా వీడియోలు కూడా తీశారండి వీళ్ళే పోలీసులు. ఓకే, ఓకే, బెదిరించడానికి అవన్నీ రిలీజ్ చేస్తామని. ఇంతకంటే అనాగరికం ఉండదు. ఇంకా దారుణం సార్ నిజంగా. ఇంకెప్పుడు పోలీసులకి వీధి రౌడీకి తేడా ఉంది సార్? చాలా బెటర్. వీధి రౌడీలు బెటర్ అంటారా? చాలా బెటర్. ఓకే, ఓకే. వీళ్ళకి ఇందులో ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా బెటర్. ఓకే. ఇప్పటికీ వాళ్ళ దగ్గర డేటా ఉంది, అది అయితే అమ్మాయికి సంబంధించింది నాకున్న సమాచారం. మరి అసలు ముందు రోజే విద్యాసాగర్ కంప్లైంట్ ఇవ్వక ముందు రోజే టికెట్లు బుక్ అయ్యాయి. అవును, నా ఇష్యూ కూడా సేమే. ఎఫ్ఐఆర్ అవ్వకముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని బయలుదేరటానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారు. ముందు రోజే ఎవరెవరిని పంపాలి ఏంటి అనేది అన్నీ ముందు రోజు 2 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నారు, రెడీగా ఉండాలని. యాక్చువల్గా ఆ రోజు రంజాన్, ఫెస్టివల్ డే, అఫీషియల్ హాలిడే. నా బర్త్డే కాబట్టి అదే రోజు వేయాలని నా జగన్మోహన్ రెడ్డి కుతూహలం. అందుకని ముందు రోజే రెడీ అయిపోయారు వీళ్ళు. అప్పుడు కూడా అంతా ఉంది ఇన్ఫర్మేషన్. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కట్టకముందే బయలుదేరిపోయారు అక్కడి నుంచి. మార్గ మధ్యలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ అందింది. ఎఫ్ఐఆర్ లేదు.
అదే మోడస్ ఆపరెండి. మరి ఇప్పటికీ కొంతమంది ఎక్కడున్నారో ఆచూకీ తెలియట్లేదు కదా సార్, మరి వాళ్ళ ఆ పరిస్థితి ఏంటి? దొరుకుతారా వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఆచూకీ లేదు, దొరుకుతాడు. ఈ పోలీసులు తెలియకుండా ఉంటుంది ఏంటి అక్కడ, పోలీసులు కొమ్మక్కు. మరి ఎప్పుడు మీరు అనుకున్న న్యాయం ఎప్పుడు జరుగుద్ది? మొదలవుతుంది అనుకుంటున్నా. అవునా? ఇప్పుడు ఈ సస్పెన్షన్తో మొదలైనట్టు. సో సస్పెన్షన్లో అయిన తర్వాత ఇంకా డెఫినెట్గా విజయపాల్ ఇంకా ఎక్కువ రోజులు తప్పించుకోలేడు, పెరుగుతాడు. అసలు దీనికంతటికి ఒక స్పెషల్ కమిటీని వేసి కొంతమంది ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి కొంతమంది ఉన్నారు సీనియర్స్, వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొందరు అభిప్రాయం, చాలామంది అభిప్రాయం. అది ఎందుకు జరగట్లేదు సార్ మరి? ఏమో మరి ఎందుకు జరగట్లేదు. ఓకే, అది జరిగితే మంచిది. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి తెక్కలుగా కేసులు పెట్టించాడు, సోషల్ మీడియాలో అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెట్టాడు. అవన్నీ తీసేయాలి, మరి ఆలస్యం అవుతాను, తీసేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత మంచి చేసినా చెడు ఎదురవుతానే ఉంటుందిగా. ఇలాంటివి చేయకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ అవుతానే ఉంటుందిగా. ప్రీవియస్ మీరు చెప్పినట్టు కొంచెం ఇబ్బంది అదే. అసలు గోయింగ్ బ్యాక్ టు దట్ ఫోటో నాకు కడుపు మండిపోతుంది. అసలు అంతమంది మంత్రులు రెవెన్యూ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? ఏ నారాయణ గారి ఛాంబర్లోనో ఇంకోటి ఛాంబర్లోనో మంత్రులు ఉంటారు, లేదా రెవెన్యూ మినిస్టర్ ఛాంబర్లో మంత్రి ఉంటాడు. రెవెన్యూ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ గారు ఎదురుగుండా కూర్చుంటూ ఏంటండి, రెవెన్యూ మినిస్టర్ ఎదురుగుండా సెక్రటరీ గారు ఉండాలి. కానీ మంత్రి కాకపోతేనే నాకు ఇంకా ఒంటి మీద పెట్రోల్ పోసినట్టుంది. ఒకవేళ మీకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారనుకుందామండి, ఏం చేసి ఉండేవాళ్ళు? ఏం లేదు, హోమ్ మినిస్టర్ అవ్వక్కర్లా దానికి, ఏ మంత్రి అయినా చాలు. అవునా? పవర్ ఉండాలిగా. చాలామంది తెలియకండి, ఆల్ మినిస్టర్స్ ఆర్ సేమ్. చీఫ్ మినిస్టర్ ఈజ్ నెంబర్ 1 అమాంగ్ ద ఈక్వల్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏంటంటే రీజనల్ పార్టీలో జనరల్గా చీఫ్ మినిస్టర్ అంటే ఈజ్ లైక్ ద ఓనర్ ఆఫ్ ద పార్టీ. బట్ నార్మల్గా డెమోక్రటిక్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీ అంటే దాని విధి విధానాలు కంపల్సరీగా ఎలక్షన్ జరగాలి, ఎలక్షన్లో ఎన్నుకోవాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే డెమోక్రటిక్ సెటప్ అని. జరగనవరు ఎలక్షన్ అది వేరే విషయం, డిక్లేర్ చేసేస్తారు, ఎవరైనా నోరు తెరుస్తానంటే డిస్మిస్ చేస్తారు ముందే. బట్ ఒరిజినల్ సిస్టమ్ మన రాజ్యాంగంలో ఉన్నదైతే అది ఆల్ మినిస్టర్స్ ఆర్ ఈక్వల్ అండ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నెంబర్ 1 అమాంగ్ ది ఈక్వల్స్ అనేది ఉంటుంది అక్కడ. అంచేత చేనేత జౌళి శాఖ మంత్రి అయినా రెవెన్యూ మినిస్టర్ అయినా యాజ్ మినిస్టర్ దేర్ రోల్ ఇన్ ది క్యాబినెట్ ఈజ్ 1 and the same. ఓకే. ఏదన్నా ప్రపోజల్ పెడితే దమ్మున్నోడైతే చేనేత జౌళి మినిస్టర్ అయినా, తూనికలు కొలతలకు మినిస్ట్రీ పెట్టి తూనికలు కొలతల మినిస్టర్ అయినా యూ కెన్ అబ్జెక్ట్ ఇన్ ది క్యాబినెట్. ఓకే, పవర్ ఉంది, ఎలా వాడుకోవాలో తెలియదు చాలామంది. ఓకే. సో అందుకని హోమ్ మినిస్టర్ అవ్వక్కల్లా, ఏ మినిస్టర్ అయినా దానికి ఒక ఎమోషన్ ఉన్న వ్యక్తి ఉన్నట్టయితే వేరే ఉంటుంది. ఎమోషన్ అక్కల్లా, సిగ్గున్న వ్యక్తి అయితే చాలు. సరే అక్క, ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? ఏ పార్టీలో పోతున్నాడు పాపం? అవును, వస్తే ఏ పార్టీలోకి రావచ్చు? ఏమో మరి పేపర్ కథనాల ప్రకారం జనసేనకి వెళ్ళొచ్చు. ఆయన మంచి మనిషి, నాకు చాలా క్లోజ్ బాలినేని గారు. ఓకే, వ్యక్తిగతంగా చాలా క్లోజ్. ఇప్పుడు వైసీపీలో కూడా మరి స్ట్రాంగ్ వ్యక్తి కదా సార్ ఆయన, వైఎస్ఆర్సీపీలో. మరి కష్టం కదా, జగన్మోహన్ రెడ్డిని తట్టుకుంటాం చాలా కష్టం. ఓకే. అతను మరీ కనీసం పార్ట్నర్షిప్ ఫార్ములా కూడా ఫీల్ అవ్వడు, పార్టీని ప్రొపరేటరీ కన్సర్న్ అనుకుంటాడు. చాలా అసలు కామన్ సెన్స్ లేకుండా ఇతనే లైఫ్ లాంగ్ అధ్యక్షుడు అని చెప్పి ఆ సాయిరెడ్డి ప్రపోజ్ చేశాడు. సాయిరెడ్డికి తెలుసు అది తప్పని. ఆ సదల సపోర్టు సాయిరెడ్డి ప్రపోజల్ ఇతను ముసుముసు నవ్వులాగా ఏదో పెద్ద మనిషి అయిన అమ్మాయిలాగా అతను సిగ్గుపడ్డాడు స్టేజ్ మీద. తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చా ఎలక్షన్ కమిషన్కి, రద్దు చేసే పార్టీని ఈడెవడో లైఫ్ లాంగ్ ఆడే అంటున్నాడు, నేను నెక్స్ట్ టైం నేను పోటీ చేయాలి అంటే నాకు ఇంకా హక్కు లేదా
అని అడిగా. లెటర్ రాశారు. ఇది నిజమా? ఇది నిజమైతే చెప్పు, దెన్ యువర్ పార్టీ వుడ్ బి లైబుల్ ఫర్ డిస్మిస్ అని చెప్పి చిచ్చి అసలు నాకు తెలియదు అది. మా వాళ్ళు ప్రపోజ్ చేస్తే అసలు నేను అబ్జెక్ట్ చేశాను, వాట్ ఈస్ ఆల్ దిస్ అని. నో ఇట్స్ ఆల్ రాంగ్. మరి పేపర్ కటింగ్లు పెట్టా. ఇదేంటంటే ఆ పేపర్ కటింగ్ కూడా రాంగ్ అన్నాడు సాక్షిలో. ఓకే. సో అతనికి అసలు డెమోక్రసీ అంటే ఏంటో తెలియదు. సో కాబట్టి బాలినేని గారు మంచి వ్యక్తి. ఓకే ఓకే. నాళ్ళు నిమ్మడితో గొప్ప గట్టివి నాయకులందరూ బయటకు వచ్చేస్తున్నారు కదా. వచ్చేస్తారు. అప్పుడు కూడా పాప ఆయన మొన్న మినిస్ట్రీని కిరణ్ ఉన్న రోజులు కంటిన్యూ అయ్యి ఉండొచ్చు, వదులుకుని వచ్చాడు. ఓకే. కష్టం పార్టీ కష్టం అంటారా? కాదు పార్టీ అలాగే ఉండదండి, ఇంకా ఉండదు. వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల లోపులోనే పార్టీ తుడిచిపెట్టుకుపోయిద్దండి. పోవచ్చు. ప్రజల్లో అయితే విశ్వాసం ఏమి ఉండదు. అంటే కాంగ్రెస్కి బలం వచ్చే అవకాశం ఉంటుందా షర్మిల గారు? అప్పుడు దాకా షర్మిల ఉండాలి కదా. 5 సంవత్సరాలు షర్మిలను ఎందుకు ఉంచుతారు అధ్యక్షురాలుగా? ఎవరైనా 3 ఏళ్ళేగా పీసీసీ. ఓకే ఓకే. ఏ పార్టీలో అయినా జనరల్గా 3 ఇయర్స్కి ఒకసారి మారుస్తారు. ఒకవేళ ఇది మెర్జ్ అయ్యే అవకాశం ఉండొచ్చా? ఏదైనా జరగవచ్చు. అది జరగదని అనుకుంటున్నాను. జరగదు. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ ఓడిపోయేదాకా కూడా ఇతను ఓడిపోతానని ఒప్పుకోడుగా. ఇంక మీకు అపోజిషన్ లేదు కదండి అప్పుడైతే. అంతే, కాంగ్రెస్ పార్టీ ఉందిగా. ఓకే. యూ కెనాట్ రూల్ ఇట్ అవుట్. అపోజిషన్ అనేది లేకుండా ఉండదండి. ఓకే. కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ కమ్యూనిస్ట్ అనుకున్నారు, జనతా పార్టీ అనుకున్నారు. ఆ రెండు లేచిపోతే 6 నెలల్లో ఎన్ రామారావు వచ్చాడు. 9 నెలల్లో రైట్. స్వీప్ చేయలే. అపోజిషన్ లేదనుకున్నప్పుడే మేము తప్పులు చేస్తాం, దొరికేస్తాం. ఎవడో సడన్గా వదిలిపోస్తాడు. ఓకే, అదేలేండి. ఇకపోతే ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి కోమా విషయం ఏంటి సార్? అసలు ఏం జరిగింది? ఏమో నేను నిన్నే చూసా. కొలుకుపూడి గారు అతను కోమాలో ఉన్నాడు, మరి క్రిమినల్స్ని చూడటానికి వెళ్తున్నాడు, జైల్లో పెట్టిన సురేష్ని చూడటానికి వెళ్తున్నాడు. మరి అతన్ని చూడటానికి వెళ్ళినట్టు ఎక్కడ వార్తలే లేవు. మరి ఆ కేసులో ఉన్నాడు, ఆ కేసులో ఉండి కోమాలోకి వెళ్ళాడు. అది వన్ ఆఫ్ ది సాక్షి కదా. వీళ్ళకి ఆపోజిట్లో ఇచ్చాడు వాంగ్మూలం, అంతేగా? మరి ఏమి ఇచ్చాడో వాంగ్మూలం అతను నేను చూడాల. బట్ ఆ క్లీనింగ్ ఆపరేషన్స్లో ఉన్నారు. అదే ఉన్నాడు. అవును అవును. ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సరే అతను మరి యంగ్ ఫెలో అంత కోమాలోకి వెళ్ళి అవసరం ఎందుకు వచ్చిందో, మరి వెళ్తే మరి చూడకుండా ఎందుకున్నాడో, మరి అంటే గోయింగ్ బై వాట్ ఈస్ సెడ్ చూడాలి అది. సో ఇప్పటివరకు జరిగిందండి. ఇప్పుడైనా ఆ కేసులు న్యాయం జరిగే అవకాశం ఉంటుందా? అంత ఆలస్యమైనా సరే ఉండాలి. డెఫినెట్గా చాలా ఆలస్యమైంది, డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. ఇది ఈ 5 years లోపల. ఓకే. అట్లా న్యాయం జరగాల్సినవి చాలా ఉన్నాయి. సునీత గారిది కావచ్చు, మీది కావచ్చు. నాకు పెద్ద అన్యాయం ఉందండి. బాధితులు ఇందంతా అంటే అంటే రకరకాలు, ఒకటని కాదు, కంపేర్ చేయట్లేదు నేను. బట్ ఒక్కొక్క పెయిన్ ఒక్కొక్కటి. అక్కడ ఆవిడ పోగొట్టుకున్నారు, బట్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ కేసు. ఎగ్జాక్ట్లీ. నేను పోకుండా బతికా, అవి కూడా జరిగాయి. బట్ నాకేంటంటే నేను బతికాను. నాకు ఎవడ సహాయం చేసినా చేయకపోయినా నాకు పోరాడే శక్తి ఉంది. అంచేత ఈ 5 ఏళ్ళు అవ్వకపోతే ఇంకొక 5 ఏళ్ళు అయినా సరే నేను వేసేస్తాను తప్ప వదిలేదు లేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎవరైతే ప్రీవియస్ ఇది రచ్చరచ్చ చేసిన వాళ్ళు కావచ్చు, అవినీతి చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇంకా కౌంటర్ అటాకే చేస్తున్నారు, కానీ మీరు వాళ్ళపైన ఏ యాక్షన్ తీసుకోవట్లేదని అభిప్రాయం ఉందండి. అంటే మరి ఆచితూచి అడుగులు వేస్తున్నారేమో అని అనుకుంటున్నా. ఆచితూచే ప్రజలైతే అంటే పార్టీ క్యాడర్ అయితే ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్న మాట వాస్తవం. అది అనుకుంటున్నంత వరకు వాస్తవం. కానీ మరి దేనికైనా అంటే కాంక్రీట్గా కేసు పెట్టి ఆ ప్రూఫ్లతోటి చేయాలి కదా. మరి అందుకని టైం పడుతుందా? అంటే ఈ వరద బాధితుల మీద పెద్ద ఆయన చూపెట్టిన శ్రద్ధ జగన్ బాధితుల మీద కూడా ఉంటే ఈ పార్టీకి చాలా రిలీఫ్ ఉండేది.
సో వరద బాధితులు 1,00,000 మందే, జగన్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది వరద బాధితులు అయిపోయారు కదా, ఇప్పుడు జగన్ బాధితుల మీద సంరక్షణ రెస్క్యూ ఆపరేషన్స్ సీఎం గారు మొదలు పెడతారేమో చూడాలి. డెఫినెట్గా జగన్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువ వరద బాధితుల కన్నా. ఉండొచ్చు అంటారా యాక్షన్? డెఫినెట్గా ఉంటుంది, క్వశ్చనే లేదుగా. మొన్న కూడా చెప్పారు కదా సీఎం గారు, తోలు తీస్తా అని చెప్పారుగా. తోలు తీయకపోయినా అనటం వరకే అవుతుంది అంటే తోలు ఎలాగ తీస్తారండి, కానీ బట్ డెఫినెట్గా చర్యలు తప్పకుండా ఉంటాయి, డౌటే లేదు. మీ పార్టీ క్యాడర్ కూడా ఈ విషయంలో సంతోషిస్తారు అప్పుడు అది ఎప్పుడు? అబ్బే అతి త్వరలో. ఇదేమి రాజమౌళి సినిమా అంత టైం పట్టదు. ఓకే, నెక్స్ట్ ఎవరెవరు అరెస్ట్ అవుతారో ఏమైనా ఉందండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? అంటే ఏ ర్యాంకులో? మొత్తం కేటగిరీ ఉంది కదా, ఒక లిస్టే ఉంది కదా మీ దగ్గర. పలానా ఈ మంత్రి, ఈ మినిస్టర్, దీని తర్వాత ఇతను అనేది ఉంటుంది కదా. వాళ్ళల్లో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉందా? అరెస్ట్ అయ్యి చూచాయిగా నో ఇన్ఫర్మేషన్. పలానా చూచాయిగా అంటే మరి ఉన్న క్యాబినెట్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఓకే మన సిస్టమ్కి దూరంగా ఉన్నాం కదా ప్రస్తుతం. సో నిజంగా ఐడియా లేదు. ఓకే. వరద ఏదైతే ఉందో సార్, విజయవాడ వరదకు సంబంధించి ఆల్మోస్ట్ చాలామంది చనిపోయారు. 36, ఆస్తి 38 50 అంటున్నారు సార్, 50 వరకు ఆస్తి నష్టం కూడా జరిగింది. సో సాడ్. అయితే ఫస్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆయన అన్నది ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అన్నారు. ఎలా తెలిసిందండి ఆయనకి? అతను ఏదో మూర్ఖుడండి, ఏదో మాట్లాడారు అంతేనా? అది 30 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు అంటే 300 mm. సో అంత వాన కురిసినప్పుడు అది ఇట్స్ ఇంపాసిబుల్ దాన్ని ఎక్స్పెక్ట్ చేయటం. అది రాత్రికాడ వరద వచ్చింది, ఏదైనా చెప్పగలిగితే 2-3 గంటల ముందు వాళ్ళకి చెప్పుండే అవకాశం ఉండేదేమో. 2 గంటల ముందు తెలిసినా కూడా చేయగలిగేది ఏమీ లేదు. రాత్రి 10కో 10:30కో తెలిసిందనుకోండి, అది ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చింది. బట్ ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా అక్కడ వేస్ట్ చేయలే. ఇంక్లూడింగ్ సీఎం రాత్రి పగలు అక్కడే ఉన్నారు. అవును, మా రామానాయుడు మినిస్టర్ కూడా ఆయన గండ్లు పూడ్చే దగ్గర ఆల్మోస్ట్ అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా అవునవును ముందే మ్యాక్సిమం చేశారు. అవును, ఇతనైతే అసలు కనపడేవాడు కూడా కాదు. వాళ్ళ ఇంటి బయటికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి మళ్ళీ ఇక్కడ వచ్చిన రౌండ్ వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. మరి అతను కూడా కామెంట్ చేస్తున్నానంటే ఇంకా దురదృష్టం అంతే. ఇప్పుడు ఆ బోట్ల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైతే ఆయన ఉన్నాడో తలశీల రఘురామ్ అని అతను, అవును, అయ్యో బోట్లు వదిలితే మూడు బోట్లు కొట్టుకున్నాను. అవును, 3 బోట్లు. మరి అది కుట్రలో భాగం అనుకోవచ్చా? మరి చాలా క్లియర్గా చెప్తున్నారు కుట్రలో భాగమే అని. చూడాలి, అది దాని మీద కూడా ఏదో ఇన్వెస్టిగేషన్ వేసి 2-3 అరెస్ట్ చేశారు కదా. ఇతను లేడు ఇప్పుడు. ఇతను ఎవరైతే అనుకున్నారో అతను దొరకలేదు ఇంకా. మరి వాళ్ళు తప్పు లేనప్పుడు పారిపోవాల్సిన అవసరం కూడా లేదు. మరి పారిపోయారంటే తప్పు ఉండాలి నిజంగా. అదే కనుక అయితే మరి ఆలోచన ఏదో ఏంటది న్యూయార్క్ ట్విన్ టవర్ విమానాలతో కొడతాం లాంటిది, అది ఆ లెవెల్ థింకింగ్. అవును, అవి ఉండవు సార్ అసలు. అంత క్రిమినాలజీ మా పాత పార్టీ వాళ్ళకు ఉన్నా అంత తెలివితేటలు ఉన్నాయా అనేది చూడాలి. క్రిమినల్స్ ఆ లెవెల్ క్రిమినల్స్, కానీ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. అంత ఇంటెలిజెన్స్ ఉందా అన్నది చూడాలి. ఓకే, అంటే సడన్గా వచ్చింది అప్పటికప్పుడు వదిలేస్తే అక్కడ కొట్టుకుని ఇలాగ అవుద్దన్న అంత ఐడియా వస్తుందా అని. ఇంటెలిజెంట్ క్రిమినల్స్ కాదేమో. క్రిమినల్స్ అనేది పక్కా వెరీ రూత్లెస్ క్రిమినల్సే మా ఎక్స్ పార్టీ వాళ్ళు. ఇంటెలిజెన్స్ ఉందా అనేది అది క్వశ్చన్ మార్క్. అండ్ ఇక్కడ మీరు మొన్న ప్రెస్ మీట్ చూసినట్టయితే ఏది పట్టాభి గారిది మళ్ళీ సేమ్
అంతమంది పబ్లిక్ ముందు ఆయన ఆ పదం ఆడటం అసలు నిజంగా మాజీ ముఖ్యమంత్రి ఆయన. ఏమన్నాడు నేను చూడలా. అదే ఆ పదానికి అర్థం, బోసిడికే అని. దానికి మళ్ళీ ఆ అర్థం, తెలుగు అర్థం చెప్పుకుంటూ ఆయన మాట్లాడింది అది మైలేజ్ కోసం అనుకుంటున్నారు కానీ. ఎప్పుడు మాట్లాడాడు? ప్రెస్ మీట్లో మాట్లాడారు జగనా? ఆ. అది దానివల్ల అటు క్యాడర్లో వాళ్ళు కూడా తల్లబట్టుకుంటున్నారు. అదేంది, అది మైలేజ్ వస్తుంది అనుకుంటూ ఆ పదం వేశారు ఆయన. ఎందుకంటే ఎంత కాదనుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి, అలాంటి పదాలు పబ్లిక్ డొమైన్లో బోసిడికే అన్నారు. బోసిడికే అనేది వేరు సార్, అది కూడా కాదు. తెలుగు అర్థం అతను అర్థం చేసుకున్న మీనింగ్ అండ్ ఇక్కడ రెండోది బోసిడికే అనేది ఒక మీనింగ్లెస్ వర్డ్ అండి. ఆయన మీనింగ్ చెప్తున్నారు. ఆయనకి ఎవడో పరిమాణంలో ఆ మీనింగ్ చెప్పాడు. అతను ఆ మీనింగే చెప్పుకుని సింపతి కోసం, సింపతి కోసం. బట్ అది రివర్స్ అవుతుంది. ఇది ఇప్పుడు కాదండి, ఏదో సినిమాలో, ఒక జంజాల్ గారి సినిమాలో కామెడీ బిట్లో కూడా ఉంది ఇది. ఏంటంటే, ఏంట్రా నీ పేరు బోస్ డీకే అంటాడు. కాదు, నా పేరు బోస్ డీకే అంటాడు. ఈవీ గారి సినిమా, ఈవీ గారి బోస్ ఏదే అలీబాబా రదాసిన దొంగల అది అది జంబలక్కడి పంప అనుకుంటా సార్. అదే ఈవీ గారిదండి, ఈవీ గారి సినిమా కన్ఫర్మ్. బోస్ డీకే. సో అలా కామన్గా ఉంటుంది. కృష్ణ గారు కూడా చాలా సినిమాల్లో వాడాడు. మన వరకు, మన ఆంధ్ర వరకు అది ఒక ఊత పదం లాంటిది. ఎలా సోమేరు నా కొడక అన్నట్టు ఆ టైప్ తప్ప అది కాదు. ఆ వర్డ్ అయితే కానే కాదు. అతను ఎక్స్ఏం ఊహించుకుంటున్న వర్డ్ కాదు. కానీ అతను అది అలాగ ఊహించేసుకుని ఆ దాడి సమర్థించుకుంటానికి చెప్తున్నాడా? సో దాడి చేసినట్టు ఒప్పుకున్నాడు అయితే. అంతే, కరెక్ట్. తెగినట్టు దొరికేస్తూ ఉంటాడు. నిజమే సార్, లాజిక్ పాయింట్ అది. అవును, ఆ పిన్నెళ్ళు కూడా అవును బదలు కొట్టాడు తప్పేంటని. అవును, అక్కడ ఆ ప్రెస్ మీట్లో ఇరికించారు. కరెక్టే, ఇది కూడా అంతే. వచ్చి వాళ్ళు ఇరికిస్తున్నారంటారా? అంటే అదే, అందుకని ఇందాక అన్నా క్రిమినల్సే కానీ ఇంటెలిజెన్స్ ఉందా అని. ఓకే ఓకే రాజు గారు, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.